నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి రమాదేవి గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, చాలా వరకు చూస్తూ ఉంటాం భిక్షాటన చేస్తున్న వాళ్ళని. ఒకప్పటి కాలంలో అసలు అంటే ఏ పనికి చేత కాకుండా ఉన్న వాళ్ళు మాత్రమే భిక్షాటన చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. కాళ్ళు చేతులు బాగుంటాయి, చూడడానికి చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు, అయినా కూడా భిక్షాటన చేస్తుంటారు. అంటే ఎవరిని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, కానీ వీళ్ళకి ఏం అవసరము, అన్నీ బాగానే ఉన్నాయి, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంతకాలం నుంచి స్వామి మాలలు వేసుకొని, లేదు ఇప్పుడు ఎలాగో హనుమాన్ జయంతి వస్తోంది, గాంధీ జయంతి వస్తుంది అనుకోండి, హనుమంతుడి గెటప్లో పిల్లల్ని అలా రెడీ చేసి, గాంధీజీ గెటప్లో ఆ పిల్లల్ని అలా రెడీ చేసి, వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర ఎక్కువగా పబ్లిక్ తిరిగే ప్లేస్లో నించోబెట్టి వాళ్ళ చేతికి ఒకటి ఏదైనా ఇచ్చి వాళ్ళతో భిక్షాటన చేపించడము, ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. ఇలా చూసినప్పుడు కొన్నిసార్లు ఇవ్వాలనిపిస్తుంది, కానీ అవసరమా వీళ్ళకు ఎందుకు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ అవసరమా అన్నప్పుడు అమ్మో స్వామి గెటప్లో ఉన్నారు కదా, మళ్ళీ ఏమైనా దోషమేమో, అట్లా మనం వదిలేసుకొని వెళ్ళిపోతే ఇవ్వకుండా, చాలా రకంగా ఒక రకంగా మానసికంగా మనం ఎఫెక్ట్ అవుతున్నామేమో ఇవన్నీ సమాజంలో జరిగే ఈ భిక్షాటనకు సంబంధించిన విషయాలు చూస్తే అనిపిస్తూ ఉంటుందమ్మా. ఏం చెప్తారు దాని గురించి మీరు? మనం ఈ రోజున భిక్ష వేయటానికి కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ఏంటిది అంటే చెప్పాం కదా, అపార్థదానం అనేది పనికిరాదు అని. ఈజీ మనీ ఎర్నింగ్ ఇదంతా కూడా ఇప్పుడు సొసైటీలో ఎవరు కూడా భిక్షాటన అవసరం లేని వాళ్ళే భిక్షకు వస్తూ ఉన్నారు. అవును. ఇప్పుడు ఒక భిక్షగాడు చనిపోయాడంటే వాడి ఇంటికి వెళితే వాడి దగ్గర లక్షల లక్షల సంచుల్లో డబ్బులు కనపడుతున్నాయి. వాడు దాంతో ఆనందంగా ఉండొచ్చు, తృప్తి లేని జీవితం అన్నమాట. ఇంకా సంపాదించాలి, ఇంకా ఇది ఒక రకమైన కారణం. అయితే ఇంకోటి ఏంటిది అంటే ఒక ముఠాలుగా ఏర్పడి పిల్లలకి తల్లిదండ్రుల్ని అప్రోచ్ అయ్యి మీ పిల్లల్ని ఇవ్వండి, రోజుకి ఇంత ఇస్తాం, మేము ఇలా భిక్షాటనకి పంపిస్తాం. బిజినెస్ ఇది ఒక ముఠాగా ఏర్పడి బిజినెస్ చేస్తున్నారు. అది ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో కూడా విన్నాను అనమాట. చూడండి, ఎవరైనా చిన్న పిల్లల్ని ఎత్తుకొని మన కార్ల దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళు ఎప్పుడు నిద్రపోతుంటారు. పిల్లలు వాళ్ళకి ఏదో ఇంజెక్షన్ ఇస్తారు, వాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. ఎవ్వరు క్వశ్చన్ చేయరు ఎందుకు నిద్రపోతున్నారని. ఈ పాప ఎవరు అని అడగరు అని చెప్పి ఒక వీడియో చాలా నాకు కూడా మనసుకి చాలా బాధ అనిపించింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళ పరిస్థితి ఏంది, రోజు అట్లా వాళ్ళకి స్పృహ లేకుండా నిద్రలో ఉండేటట్టుగా చేస్తున్నారంటే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే, మనం మెయిడ్స్ని పెట్టుకుంటాం పిల్లల్ని చూసుకోవటానికి. ఈ తల్లిదండ్రులు బయటికి వెళ్తున్నాయి, ఈ మెయిడ్ ఈ పిల్లాన్ని రెంట్కి ఇచ్చేసింది. వాళ్ళు భిక్షాటనకి పంపించారు. ఎవరో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఈ బాబుని ఎక్కడో చూసినట్టుంది అని ఫోటోలు చూస్తే ఆ బాబే. ఆ బాబుని తీసుకొని అరిచి వాళ్ళు ఒక గ్రూపుగా ఏర్పడి ఇలా తెలిసిన వాళ్ళ బాబు అని వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళ ఫ్రెండ్స్కి. లేదు మెయిడ్ ఉంది అని. ఇంటికి వెళ్ళారు, చూస్తే మెయిడ్ని అడిగితే తడబడింది, ఇక్కడ పలానా చోటు ఉన్నాడంటే అప్పుడు తెలిసింది రెంట్కి ఇచ్చేది, తను రోజు రెంట్కి ఇస్తుంది. ఘోరాలు చేస్తున్నారు చూడండి అసలు. అందుకే అమ్మా మనకి పూర్వకాలంలో ఏది ఊరికే పెట్టలేదు. మనకి ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహించాలి. తల్లి పిల్లల బాధ్యత, తల్లి బాధ్యత పిల్లలది. ఇంట్లో ఉండాలి. నువ్వు వాళ్ళకి 30,000 ఇచ్చి నువ్వు 50,000 సంపాదిస్తున్నావు, అవసరం ఏముంది? నేను చేస్తున్నాను, ప్రతి రూపాయి భర్తను అడగాల, తప్పేముంది? భర్త ఎవరు తన బాధ్యత కదా. అవును, తన బాధ్యత కదా. భర్తను అడగడంలో తప్పేముంది? నేను ఒక చీర కొనుక్కుంటాను కాదు, భర్తకు తెలియకుండా కొనాలి అంటే ఏదైనా చేయాలంటే మనం ఏదో సంపాదించాలి. ఇలాంటి వాటిల్లో అంటే తృప్తి లేని జీవితం మనలో కూడా ఉంది. మనలో లేదు కాబట్టి మనం ఒక పని మనిషిని పెడితే వాళ్ళు ఇట్లాంటి అకృత్యాలు. ఇంకొక ఇంట్లో ఏంటిది అంటే ఒక మనిషిని పెట్టి వెళ్తే పిల్లాన్ని కొడుతోంది విపరీతంగా. వచ్చేవరకు డ్రెస్ వేస్తున్నాడు, పిల్లాడు వచ్చేవరకు నిద్రపోతున్నాడు. మా పిల్లోడు చాలా బుద్ధిమంతుడు. అది కొన్ని రోజులకి వాడికి అనారోగ్యమైంది బాగా. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అసలు మీరు బట్లిప్పి కూడా చూడలేదు ఆ పిల్లల్ని. తను స్నానం చేయించింది, ఫుడ్ పెట్టింది, మీరు వచ్చేవరకు పడుకోబెట్టింది, ఇంకంతే. పొద్దున్నే మీరు లేస్తారు, అప్పటికే పనామ వస్తుంది, ఆమె చూసుకుంటుంది. ఎన్ని దెబ్బలు, చిన్న పిల్లాడు, కడుపులో ఎంత బాధ వేసింది అంటే అసలు ఇంత అవసరమా మనకి? కోటాను కోట్ల ఆస్తులు ఉంటాయి, వాళ్ళు కూడా వేరే మనిషికి అప్పచెప్తారు. తల్లి పెంచే పెంపకం పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే తల్లి ప్రేమ వేరే ఉంటుంది. అందరికీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి యొక్క వేషధారణ, పార్వతీ పరమేశ్వర్ల వేషధారణ కూడా చూసాం మేము.
పార్వతీ పరమేశ్వర్లు, శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు వేషధారణ, ఇలాంటి వేషధారణలతో కూడా భిక్షం ఎత్తుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కొన్ని ముఠాలు చేసేది. ఒకటి భగవంతుడు అంటే మన వీక్ పాయింట్ని పట్టుకుంటారు. మన వీక్ పాయింట్ అంటే భగవంతుడు. ఆ వేషధారణలో వస్తే ఏంటిది వేస్తారు, కనీసం ఓ 10 రూపాయలైనా వేస్తారు అనేది. ఇక్కడ మనం ఆలోచించుకోవాలి వెయ్యాలా లేదా అన్నది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇలాంటి పిల్లలకి, ఎవరు వాటిని వాడుకోవట్లేదు. బాగా వయసు అయిపోయిన వాళ్ళు కూడా ఇట్లాంటి అడుక్కునే వాళ్ళకి, భిక్షగాళ్ళకి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు, వీళ్ళు ఈ దీనికి అలవాటు పడిపోయారు. అలవాటు పడిపోయారు. అక్కడికి తీసుకెళ్తాం రండి. ఎంతో ఎందుకు, మేము మా ఊరి దగ్గర ఒక ఆలయం ఉంటుంది, కార్తీక మాసం వెళితే చిన్న పాపను ఎత్తుకొని వచ్చింది. ఆ ఊళ్ళలో ఇలాంటి ఇంజక్షన్లు అవేం లేవు, సొంత తల్లే తీసుకొచ్చింది పిల్లని. అమ్మ బాబుకు పాలకి అంది. నేను అన్న, మీ బాబుకు పాలకి నువ్వు సంపాదించుకోలేవా? ఆవిడ వృద్ధురాలు, ఒక ఆవిడ వృద్ధురాలు. నీకు బాగున్నాయి కదా, నా ఇంట్లో నేను పని ఇస్తా, నీకు ఫుడ్ పెడతా, నీ పిల్లకి పాలకి డబ్బులు ఇస్తాను, పాలు నేనే ఇస్తా, నేను నీకు జీతం కూడా ఇస్తా, మంచి బట్టలు కూడా ఇస్తా. పారిపోయింది. ఒళ్ళొంచి పని చేయాలి కదా, ఒళ్ళు వంచట్లే, ఒళ్ళు బద్దకం. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సోమరితనం ఉన్న వాళ్ళంతా వచ్చేస్తున్నారు. ఒళ్ళొంచి ఎన్ని పనులైనా చేయొచ్చు. అదే పని చేసుకోవటానికి ప్రపంచంలో చాలా ఉన్నాయి. కొంచెం అభిమానం అనేది వదిలిపెట్టాలి. పరిస్థితులను బట్టి అభిమానం, అహంకారాన్ని పక్కకు పెడితే మనకి ఒక్క పూట కడుపు నిండా తిన్నా తృప్తిగా తినాలి, కష్టపడి తిన్నది. అడుక్కోవడం కన్నా ఇంకా దిగజారిపోయే పరిస్థితి ఇంకేమైనా ఉంటుందా అమ్మ పని చేసుకోవడానికి? అది ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి దూర ప్రాంతాల నుంచి వచ్చి మరి భిక్షాటన చేస్తూ. అవును. అది ఇప్పుడు చాలా మంది నన్ను అడుగుతారు, నా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ, దానం చెయ్యాలా వద్దా అనేది. నేను ఒకటే చెప్తాను, మీరు మీ ఇంట్లో పని చేస్తారు, వాళ్ళ పరిస్థితి మీకు తెలుస్తుంది కదా, వాళ్ళకి ఏం అవసరమో అది ఇవ్వండి చాలు. ఇంకా బయటకు వచ్చి ఇప్పుడు తీసుకోవట్లేరమ్మా, మనం ఏదైనా పండు లేకపోతే అప్పటికి వాళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టియడము అట్లాంటివి చేస్తా, పని మనిషి వద్దమ్మా మాకు డబ్బులు ఇవ్వండి అంటున్నారు అడుక్కునే వాళ్ళు కూడా. అడుక్కునే వాళ్ళు అలాగే అంటున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే స్కానర్లు, అవును స్కానర్లు తీసుకొస్తున్నారు. అదే కదా, అంటే డబ్బే కావాలి మాకు. ఒకప్పుడు ఇప్పుడు మా చిన్నప్పటి కాలంలో వాళ్ళు గిన్నెలు పట్టుకొచ్చేవాళ్ళు, అన్నమే పెట్టేవాళ్ళు, వేరే రూపాయి కూడా వేసేవాళ్ళు కాదు అంతే. ఎవరైనా వచ్చి అయ్యా ఇది పండు కొనుక్కుంటాను నేను అంటే 10 పైసలు పావలాను, అప్పుడు అది విలువైనది ఇచ్చేవాళ్ళు. లేదా అక్కడ పక్కనే ఉందనుకో ఇప్పించేవాళ్ళు. ఇలా ఉండేది. అసలు ఇప్పుడు ఏదైనా మనం ఎవరికైనా అన్నం పెడదామన్నా తినేవాళ్ళు లేరు అసలు. అప్పుడు మా చిన్నప్పుడు పండగ వచ్చిందంటే మా నాన్నమ్మ పులిహోర, పెరుగన్నం, ఆ రోజు చేసిన స్వీట్ కానీ ఎక్కువ చేసి బయట పెట్టుకొని గిన్నెలు పెట్టుకొని కూర్చుంటుంది ఆమె. వచ్చి భిక్షగాళ్ళందరికీ వేయటానికి వాళ్ళకి తెలుస్తుంది, ఈ వీధిలోకి వెళ్తే వీళ్ళు పెడతారనేది. వచ్చేవాళ్ళు, వచ్చి పెట్టించుకొని వెళ్ళేవాళ్ళు. అలా ఉండేది. ఈరోజు ఎవ్వరూ తీసుకునే స్థితిలో ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవడం. మనం ఏదన్నా ఫుడ్ ఐటమ్ ఇస్తే ఎందుకు, మొన్న నాకు సాటర్డే రోజు టెంపుల్కి వెళ్తే ఎక్స్పీరియన్స్, స్వామి దగ్గర బనానాలు, ఆకుపూజ అవన్నీ చేయించి బనానాలు నాకు ప్రసాదంగా ఇస్తే ఆమె అడగగానే సరే చేంజ్ ఏం లేదు కదా, సరే ఇది ఇస్తే తింటారు ప్రసాదం అన్నట్లుగా ఇస్తే, అమ్మ డబ్బులు ఇవ్వచ్చు కదా, డబ్బులు లేవా అమ్మ, ఇదెందుకు, నాకు ఇదేం వద్దు అని. నాకు ఫస్ట్ ఆ ఇచ్చిన తృప్తి కూడా అనిపించలే, అయ్యో అని చివుక్కు అనిపించింది. అరే నేను డబ్బులు ఆమెమో ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేనేమో పండించినాను కదా అని చెప్పి. ఇచ్చిన దానికి మనకు హ్యాపీనెస్ ఉండదు, తీసుకున్నందుకు వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏ జంతువుకు పెడితేనే ఆహారం స్వీకరిస్తుంది కదా అనే దానికి వచ్చేసారు అందరూ కూడా. ఇవన్నీ కూడా ముఠాలుగా ఏర్పడి భిక్షాటనకి, ఈ వేషధారణలో మనం ఏం సెంటిమెంట్ ఫీల్ అవ్వక్కర్లే, భగవంతుడికి తెలుసు మనం ఏంటిదో. నేను ఈ వేషధారణ అంటే ఒకప్పుడు కాలంలో భగవంతుడు ఎవరో ఒక రూపంలో వచ్చి తీసుకునేవాడు. ఇప్పుడు ఏ రూపంలో ఎవడు వచ్చి మనల్ని మోసం చేస్తాడంటే భగవంతుడు కాదు, ఎవడు ఏ భగవంతుడు రూపం వేసుకొచ్చి మనల్ని మోసం చేస్తాడో అనే స్థితికి దిగజారం. అంటే భగవంతుడిని, గురువుల్ని కూడా వాళ్ళు సాధారణ మనుషుల రూపంలో, ఇలా భిక్షగాళ్ళ రూపంలో వచ్చి మన భిక్షను స్వీకరించేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే, ఎవరు గురువులు ఏ రూపంలో వచ్చారనే ఒక సందేహంలో ఉండిపోయాం. అంటే మళ్ళీ మనకి ఇవ్వడం వల్ల పోయింది ఏం లేదు, ఒక 5 రూపాయలు 10 రూపాయలు వాళ్ళకి ఇస్తే, కానీ అది అపాత్ర దానం కూడా మళ్ళీ మనకు దోషం అంటున్నారు కాబట్టి మనం ఇంత ఆలోచించాలి. ఇప్పుడు ఒక వృద్ధుడు నేను చూశాను, మేము టిఫిన్ చేసి బయటకు వస్తున్నాం హోటల్ దగ్గర, గుజరాత్లో ట్రిప్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వమన్నాడు. టిఫిన్ పెట్టిస్తాం తిను అంటే, లేదు తిన్నాను, నాకు మధ్యాహ్నానికి రాత్రి కంటే మా వారు 100 రూపాయలు ఇచ్చారు. మధ్యాహ్నం రాత్రి కంటే భోజనం అవుద్ది కదా ఇప్పుడు అని.
ఆ హోటల్ అతను వచ్చి అంటున్నాడు, మీరు రాత్రి ఇక్కడికి రండి ఇదే ప్లేస్కి, ఆయన ఏ స్టేజ్లో ఉంటావు చూద్దురుగానే. కావాలని వెళ్ళాం. వెళితే బాగా ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడు. ఇప్పుడు పాపమా కాదా 100 ఇచ్చినందుకు? కదా మరి. అదొక వ్యసనంకి మనం తోడ్పడినట్టే. బంగు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు, కళ్ళు తాగేవాళ్ళు, డ్రగ్స్ కొనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయటం మనం దానం చేసినట్లు అవుతుంది. దీనివల్ల పాపం వస్తుంది. అందుకనే చేతుల్ని వెనక్కి కట్టేసుకున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే మన ఇంట్లో పని వాళ్ళమ్మ పిల్లాడికి స్కూల్ బుక్స్ కావాలి, డబ్బులు ఇవ్వద్దు. అది కూడా డబ్బులు ఇవ్వద్దు. బుక్స్, నోట్ బుక్స్ మనం షాప్కి వెళ్ళి తెచ్చి ఇవ్వండి. అలాగే స్కూల్ ఫీజా, స్కూల్కి వెళ్ళి మేము ఇలా సహాయం చేస్తున్నాం, మీరు ఒక 100 రూపాయలు తగ్గించుకోమని స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టండి, వీళ్ళ చేతికి ఇవ్వద్దు. నేను అందరికి అదే చెప్తాను, నేను చేసేది కూడా అదే చేస్తాను. వాళ్ళ చేతికి ఇవ్వద్దు, వృధా అవుతుంది. ఆ పిల్లాడు చదువుకొని వృద్ధిలోకి వస్తే చాలు, మంచిదే అంతే. ఏదైనా అడగాలి, అమ్మ నాకు బర్త్డే వస్తుంది, నా చీర కొనుక్కోవాలి, లేకపోతే పెళ్లి రోజు చీర, అడుగు. దయ్యం ఇస్తారు. పిల్లల మీద పెట్టి, పిల్లల చదువు మీద పెట్టి, అనారోగ్యం మీద పెట్టి తీసుకున్న డబ్బులు ఎలా వస్తాయి అలానే వెళ్ళిపోతాయి. అందుకే అక్కడే ఉంటారు వాళ్ళు, వృద్ధిలోకి రారనేది అంటుంటారు చాలామంది. వాళ్ళు అందుకే ఎక్కిరారు, అలాగే ఉంటారు. మోసపూరితంగానే ఉంటుంది జీవితం ఎప్పుడైనా కూడా. ఇంకా పైకి వచ్చి రావడం అనేదే లేదు అసలు గవర్నమెంటే చెప్తుంది, భిక్షగాలకి కార్ దగ్గరకు వచ్చే వాళ్ళకి, రోడ్ల మీద వాళ్ళకి వెయ్యొద్దు మీరు అని చెప్తుంది. ఆలయం దగ్గర కూర్చున్న వాళ్ళకైనా ఏదన్నా ఒక 2 రూపాయలన్నా వేస్తే పుణ్యం వస్తుంది కానీ అని. ప్రపంచం ఎక్కడికి పోతుందో. ఇప్పుడు మళ్ళీ మెట్రో స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో మా పర్స్ పోయింది అని చెప్పి, ఇవాళ రేపు ఎవడ మా పర్సులో డబ్బులు పెట్టుకొని క్యారీ చేసి అన్ని ఖర్చులకు అవి ఉపయోగిస్తే, అందరికీ ఫోన్పేలు, గూగుల్ పేలు, ట్రాన్సాక్షన్స్ ఇవే ఉన్నాయి కదా ఆన్లైన్, అలా అడుగుతున్నారు. ఇంకొకటి మెడికల్ రిపోర్ట్స్ ఏవో పట్టుకొని వచ్చి అడుగుతున్నారు. పెళ్లి పత్రికలు అనిపిస్తుంది, అయ్యో బాగాలేదంట అని చెప్పి. అసలు మళ్ళీ అది ఎంతవరకు నమ్మాలి? సరే ఒక్కసారి అంటే ఏమో, ప్రతిరోజు ఎవరో ఒకరు ఎదురు పడుతుంటే ఎంతకని, కొంతమంది అయితే కాళ్ళు పట్టుకొని వదలరు. అసలు ఏం అర్థం కాని సిచ్యువేషన్లో పడిపోతాం చాలాసార్లు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. పర్సు పోయింది, మేము ఇక్కడికి దగ్గరికి వెళ్ళాలి అంటే రండి మా ఆటోలో ఎక్కండి అంటే మళ్ళీ అలా రారు. మేము బస్ స్టాండ్కి వెళ్ళి మా ఊరి బస్ ఎక్కాలి. ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఉన్నదే కలియుగం, మోసపూరితమైన యుగం. మనం ప్రథమ పాదాన్ని దాటామో లేదో నాకు తెలియదు కానీ కలియుగ ప్రథమ పాదం చాలా మోసపూరితం. ఇంతకంటే ఘోరాలు మనం చూడాల్సి వస్తుంది కూడా. జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి ఎంతో కష్టపడతాం మనం. అది ఇచ్చేటప్పుడు ఒకసారి 10 సార్లు ఆలోచించండి. మనం పుణ్యం కంటే ఎక్కువ మనము ఎలా బతుకుతున్నాం అనేది ప్రధానం ఇక్కడ. పుణ్యం ఎలా వస్తుందంటే మన ప్రవర్తనతో చాలా పుణ్యాన్ని సంపాదించుకోవచ్చు. దానం చేయడం అంటే పేదవాళ్ళకి, బాగా చదివే పిల్లలకి, ఏదైనా హాస్పిటల్లో మనం అప్పుడప్పుడు హాస్పిటల్ని విజిట్ చేయాలి. మన పిల్లల్ని కూడా స్లమ్స్కి తీసుకెళ్ళాలి. జీవితం ఏందో తెలుస్తుందమ్మా. స్లమ్స్కి తీసుకెళ్ళి వాళ్ళ లైఫ్ స్టైల్ని మనం చూపిస్తే మనం చాలా బాగున్నాం కదా అనే ఫీలింగ్ వచ్చి మనల్ని పిల్లలు ఇబ్బంది పెట్టరు. కరెక్టే అమ్మ మీరు చెప్పింది. కానీ చాలామంది ఆలోచన ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా మన స్థాయికి మించిన వాళ్ళతో చెయ్యాలి అంటారు. అంటే మనం ఉండే ఏరియా కానీ ఏదైనా మన స్థాయికి మించి ఉండేటట్టు, మరి అలా వెళ్ళటం వల్ల బిహేవియర్. ఒక స్నేహితురాలు ఉండేది, తను ఉండే ఊర్లో వాళ్ళ ఇల్లు కొంచెం బస్తీ కూడా కాదు, అది ఉన్నారు ఒక 4-5 ఇళ్ళు, పెద్ద ఇల్లులు ఉన్నాయి. అక్కడికి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఆటో కూడా వెళ్ళదు, దిగి నడిచి వెళ్ళాలి వాళ్ళ గల్లీ దగ్గర, ఇంటి దగ్గరికి. వెళ్తే నేను అన్నాను, ఎందుకు ఇంత చిన్న గల్లీలో ఉన్నారు అంటే, పిల్లలను దృష్టిలో పెట్టుకోలే. ఏంటిది అంటే అక్కడ వాళ్ళంతా అన్యమతస్తులు రోడ్డు మీద పెట్టి వంటలు వండటాలు అవి చేస్తున్నారు అని అడిగితే అతను చెప్పింది ఏంటిది అంటే, మేడం బాగుంది మీరు చెప్పింది, నేను కోటేశ్వర్లు ఇళ్ళ మధ్యలో వెళ్ళి ఉన్నా అనుకో, మా భార్య ఆ కారు బాగుంది, వాళ్ళు వేసుకున్న నగలు బాగున్నాయి అంటది, ఇక్కడ ఉంటే వాళ్ళకంటే నేను పై స్థాయిలో ఉన్నాను కదా అనుకుంటే చాలా అంటే బాగా అనిపించింది ఆ మాట అన్నమాట. అనిపించింది అని. పిల్లల విషయానికి వస్తే మరి వాళ్ళ పిల్లలందరూ రోజు టీ స్టాల్లో కప్పులు కడగటానికి వెళ్తారు, మరి అది ఇబ్బంది కదా అంటే, అది ఒక్కటే మేడం, అందుకే పిల్లలు బయటకు వెళ్లకుండా మాట్లాడకుండా చూసుకుంటామని. ఎప్పుడైనా కానీ మనకి మన పెద్దవాళ్ళు కూడా చెప్పేది, మనకంటే ఉన్నవాళ్లతో ఉంటే మన కోరికలు అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలాగే ఛానల్స్కి వెళ్తూ ఉంటాం, పక్కన గెస్ట్లు వస్తూ ఉంటారు మాతో కూడా. శాటిలైట్లో అయితే డిబేట్లలో కూర్చున్నప్పుడు
బాగా ఉన్న ఒక గెస్ట్ నా పక్కన కూర్చున్నారు. నేను ఎప్పుడు ఎవరి చీరల్ని ఎవరి నగల్ని నేను ఫాలో అవ్వను. అది నాకు సొంతం, నాకు అవసరం అనిపిస్తే కొంటలు లేతలేదు. ఆవిడ్ని చూసాక 2-3 సార్లు నా మనసే చలించింది. అబ్బా చీర భలే ఉంది కదా, ఆ నగలు బాగున్నాయి కదా, ఒకసారి అనిపించి నిజంగా నాకు అనిపించి ఆహా సరే, అందుకే మనకి శాస్త్రంగా పెద్దవాళ్ళు చెప్పేది మనకు తగిన వాళ్ళతో చేయండి. అంటే జీవితం ఎంతో ఉంది అనుభవిస్తున్నారు, వాళ్ళని కాదనట్లేదు. మనకి ఎంత ఉందో అంతలో మనం అనుభవించాలి. అందుకే ఇవన్నీ కూడా పిల్లల్ని కూడా నిజం మన స్థాయిలో వాళ్ళని, ఇప్పుడు చాలామంది అక్రమాలకు అమ్మాయిలు కూడా పాల్పడుతున్నారు అంటే వాళ్ళకంటే పై స్థాయి ఉన్న వాళ్ళతో వాళ్ళు స్నేహం చేయటం, వాళ్ళలాగా జీవించాలనుకోవటం, వీళ్ళు క్రైమ్ చేయటానికి ఉపయోగపడుతున్నాయి. క్రమంగా ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతున్నారు పిల్లలు. ఎందుకు ఇవన్నీ అంటే లగ్జరీ లైఫ్ కావాలి. ఎంతవరకు లగ్జరీ అనేది ఒక్కటే అర్థం చేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు కూడా లగ్జరీ అంటే మనస్సు ప్రశాంతంగా ఉంటే లగ్జరీ, కడుపు నిండా తినగలుగుతున్నామంటే లగ్జరీ, అది నువ్వు మంచి ఆహారం తింటే అది లగ్జరీ. బయటికి వెళ్ళి పిజ్జాలో బర్గర్లో చీజ్ ఐటమ్స్ తిని నేను ఒళ్ళు పెంచేసి నా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే లగ్జరీ కాదు. అవును, ఇంట్లో అమ్మ పెట్టి ఆవకాయ పప్పన్నం, ఆవకాయ అన్నం తిను, ముద్దపప్పు అన్నం, ఎంత ఆరోగ్యం, ఎంత ప్రోటీన్ వస్తుంది. అమ్మమ్మ చేసే అరిసెలు తిను, నానమ్మ చేసే రాగి ముద్ద తిను, ఆరోగ్యానికి మంచిది. బయటికి వెళ్ళి మనం అది లగ్జరీ అనుకుంటున్నాం, మన జీవితాన్ని మనం హింసించుకుంటున్నాం అనుకోవట్లేదు. ఇంటి ఆహారాన్ని స్వీకరిస్తే మన ఆలోచన బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, అది లగ్జరీ. పడుకుంటూనే నిద్రపోవాలి. ఒక్కోసారి ఎప్పుడైనా గమనించండి, మీకు బాగా నిద్ర వచ్చింది అనుకోండి, కింద కటిక మేలు మీద పడుకున్న నిద్ర వచ్చేస్తుంది. అవునా? నువ్వు ఎంత పట్టు పాన్పుల మీద పడుకో, నిద్ర రాకపోతే నీ లగ్జరీ ఎక్కడ ఉంది? అక్కడ లేదు కదా. ఎందుకు న్యాచురాలిటీలోకి రావట్లేదు? ఆకాశాన్ని పట్టుకోవాలని చూస్తున్నాం, పైకి చూస్తే ఏమవుతుందంటే మూతిపల్లే రాలుతాయి కింద పడితే. అది జాగ్రత్తగా ఉండాలి. ఈ దాన ధర్మాల దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి రూపాయి మన కష్టం, ఆ కష్టాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రూపాయికి ఎంత కష్టపడతాం మనము అనేది. అది కాబట్టి దాన ధర్మం చేసేటప్పుడు కూడా ఆలోచించి పాపమా పుణ్యమా పక్కన పెట్టేయండి. ఇచ్చేసిన తర్వాత అది పుణ్యమే. అది కాకపోతే ఎవరికి ఇవ్వాలనేది మోసపూరితంగా ఉంది కాబట్టి మనం ఎక్కడ ఏమి చేయగల. మరీ వృద్ధులు ఉంటారు, మరీ వృద్ధులు, వాళ్ళకి తీసుకుంటామంటే ఆహారం ఏని కానీ డబ్బులు ఇవ్వద్దు, లేదా ఇవ్వాల్సిన అవసరం లేదు. దానం డబ్బుల రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్టలు కావాలా నేను ఇప్పిస్తాను, అంతే అంతే. వాళ్ళకి మెడిసిన్స్ తీసుకొచ్చేస్తే అయిపోతుంది. అందుకే స్లమ్స్కి తీసుకెళ్ళాలి పిల్లల్ని, హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి తోడుగా వచ్చిన వాళ్ళకి పేషెంట్కి ఫుడ్ పెడతారు, తోడు వచ్చిన వాళ్ళకి పెట్టరు. అక్కడ సర్వీస్ చేయాలి. అక్కడ వాళ్ళకి మనము ఏదో ఒక ఆహారం, ఒక 4-5 ప్యాకెట్లు పట్టుకొని వెళ్ళి ఇవ్వాలి, పండ్లు పంచాలి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేదే పేదవాళ్ళు. మన దరిద్రం అట్లుంది. అసలు ఉపయోగించుకోవాల్సింది ప్రతి ఒక్కళ్ళు, ఉన్నవాళ్ళైనా గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలి. మనం వెళ్తే వాళ్ళు అన్ని సౌకర్యాలు అమరుస్తారు, మనం వెళ్ళట్లేదు. అంతే, అక్కడ మనం సర్వీస్ చేయాలి. అక్కడ ఒక 10 రూపాయలు ఇస్తే పుణ్యం. ఏదైనా వాళ్ళు టెస్ట్లు అవన్నీ దాదాపుగా ఉచితంగానే ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్. కొన్ని మందులు అక్కడ దొరకనప్పుడు బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి వాటిని ఇప్పించడం పుణ్యం ఎక్కడ లేదమ్మా. మనం ఎన్ని దారిలో వెతుక్కోవచ్చు పుణ్యం తీసుకోవటానికి. ఒకటి భిక్ష వేస్తేనే పుణ్యం అనేది కాదు. మనం ఉన్న యుగం కూడా చూసుకోవాలి. మనం పాప ప్రపంచంలో ఉన్నామన్నమాట. ప్రతిదీ మోసపూరితమే, ప్రతిదీ మోసపూరితమే. అంతే, చాలా చాలా ప్రతి ఒక్కళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు. అవును, కాబట్టి జాగ్రత్తగా ఉండండి దాన ధర్మాలు చేసేటప్పుడు. పుచ్చుకునే వాళ్ళు కానీ ఏదైనా పేద బ్రాహ్మణులు ఉంటారు చాలా. ఇప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు కొడుకు ఏమనుకుంటాడు, నేను చదివితే ఉద్యోగం చేయొచ్చు కదా అనుకుంటాడు. మరి మనకి భవిష్యత్ తరాలలో మనకు వైదిక ధర్మం ఎవరు చేయాలి? వాళ్ళే కదా. మనం ఏదైనా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఈ వేదం నేర్చుకొని ఈ దారిలోకి వస్తారు. అలాంటివి మనం చేయాలి. వాళ్ళకి ఏదైనా ఆహార పదార్థాలు కానీ, ఏదైనా ఒక బియ్యం సంచి వేసిన, నిత్యావసర సరుకులు మనం నెల పొడవునా, ఒక సంవత్సరంలో ఒక నెల ఒక్కొక్కళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు పైకి వస్తారు. అంతే. పూర్వకాలం దేవుడి గుళ్ళకి మాన్యాలు ఉండేవి. ఆ వచ్చే ధాన్యం పూజారి తీసుకునేవాడు. ఊర్లో ఉన్న పెద్దలు ఎవరైనా నూనెకి ఒత్తులకి ఇస్తే చేసేవాడు. ఇప్పుడు ఆ మాన్యాలని కూడా కబ్జాలు చేసేస్తాం. అంతే. అవును, ఎవరో ఇచ్చిన వాళ్ళు 10 తరాల తర్వాత వచ్చి ఇది మాది అని పేపర్ చూపించి తీసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను.
నిజం. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు దేన్ని మనం పట్టుకుంటే అసలు ఎంతెంత దూరాలు వెళ్తున్నాయి ఇవంటే. అవును. మనం చేసే దానం ధర్మం దగ్గర నుంచి కూడా ఇంక ఇది కూడా ఇమాజినేషన్ చేసుకోవాలేమో, దానం చేస్తున్నట్టుగా పుణ్యం వచ్చినట్టుగా ఇంతే వస్తుంది. ఇంకా అవును. ప్రతిది ఇప్పుడు మనం అమ్మవారిని ఆవాహనం చేయటం ఇవన్నీ మనం ఊహనే, అవును. ఆ ఊహనే ఊహించుకోవాలేమో దాన ధర్మాలు కూడా. మరి అలా వచ్చింది అది. మరి ఇంకా ప్రతిదీ ఒక సందేహంలో పడేసేది, పోనీ ఏదైనా స్టెప్ వేస్తే మనం బోల్తా పడటము, దానివల్ల మనకు సమస్య. వాళ్ళం అవుతాం. చాలా ఇబ్బందికరమైన ఆచితూచి అడిగేయాల్సిందే ఈ కలియుగంలో ప్రతి విషయంలో కూడా. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.